దేశమంతా ఆసక్తి రేపిన పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి మళ్లీ అధికారం దక్కనుందని ఎగ్జిట్ పోల్స్ లో తేలింది. ఆప్ గట్టి పోటీ ఇచ్చినా కాంగ్రెస్ పవర్ లో ఉందని మెజారిటీ సర్వేలు తేల్చడంతో ఫలితాలపై అంతటా ఆసక్తి రేపుతోంది. బీజేపీ, అకాలీదళ్ పంజాబ్ లో నామమాత్రంగా మారాయి. వీరికి కేవలం సింగిల్ డిజిట్ మాత్రమే దక్కనుందని సర్వేలు తేలింది. పంజాబ్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఆసక్తి పెంచుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంటుందని మెజారిటీ సర్వేలు తేల్చినా సాధించబోయే సీట్లు వాస్తవ ఫలితాల్లో ఎలా ఉంటాయనేది ఇప్పుడు కీలకంగా మారింది. ప్రధానంగా కాంగ్రెస్, ఆప్ మధ్య పోటీ ఎక్కువగా ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. బీజేపీ, అకాలీదళ్ కూటమిపై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదని సర్వేలు చెబుతున్నాయి. ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా చేసిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 62 నుంచి 71 సీట్లు, ఆప్కు 42 నుంచి 51, అకాలీ బీజేపీ కూటమికి 4 నుంచి 7, ఇతరులు 2 సీట్లు గెలుచుకుంటారని తెలిపింది. ఇండియా న్యూస్, ఎంఆర్సీ సర్వేలోనూ కాంగ్రెస్, ఆప్ పార్టీకి సమాన సీట్లొచ్చాయి. ఈ రెండు పార్టీలు చెరో 55 సీట్లు గెలుచుకుంటాయని, మిగిలిన చోట్ల అకాలీ బీజేపీ కూటమి ప్రభావం చూపుతుందని ప్రకటించింది. ఇండియా టీవీ, సి ఓటర్ సర్వేలో మాత్రం సీన్ మారింది. ఆప్ 59 నుంచి 67 సీట్లు, కాంగ్రెస్ 41 నుండి 49, అకాలీ బీజేపీ కూటమి 5 నుంచి 13 సీట్లు, ఇతరులు 3 చోట్ల ఆధిక్యంలో నిలుస్తారని చెప్పింది. న్యూస్ 24, టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్లోనూ కాంగ్రెస్, ఆప్ సమానంగా 54 సీట్లు గెలుచుకునే అవకాశముందని రిపోర్ట్ ఇచ్చింది. బీజేపీ, అకాలీ కూటమి కేవలం 9 స్థానాల్లోనే పాగా వేస్తుందని, ఇతరులకి అసలేమాత్రం చోటు లేదని చెప్పింది. ఇక పీపుల్స్ పల్స్ సంస్థ కూడా పంజాబ్లో సర్వే చేసింది. అయితే కాంగ్రెస్ 53 నుండి 58 సీట్లు గెలుచుకుంటుందని, అధికారంలోకి వస్తుందని చెప్పింది. ఆప్కు 42 నుంచి 46 సీట్లు వస్తే, అకాలీదళ్ బీజేపీ కూటమికి 10 నుంచి 15 సీట్లు వస్తాయని, ఇతరులకు 2 నుంచి 3 సీట్లు వస్తాయని చెప్పింది. సిఎన్ఎన్ గ్రామీణర్ సర్వేలో ఆప్ అత్యధికంగా 57 సీట్లు, కాంగ్రెస్ 53, బీజేపీ అకాలీ కూటమి 7 చోట్ల గెలుస్తుందని చెప్పింది. మొత్తంగా ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ కే కాస్త లీడ్ దక్కింది.